హాయ్ ఆల్, మీ అందరికీ మా ఛానల్ స్టార్ ఆర్ట్స్ ఆర్క్ తరపు నుండి హార్టీ వెల్కమ్. ఈరోజు మనం ఒక ఈజీ ప్రాన్ రెసిపీ చూద్దామండి. ఇది ఇగురు. ఈ రెసిపీ చాలా ఈజీ రెసిపీ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది ఫర్ ఎ చేంజ్ అమ్మ కాదు, నేను వండాను. సో నేను వండానంటే అర్థం చాలా ఈజీ అండి రెసిపీ. అండ్ కరెక్ట్గా రిజల్ట్ కూడా కరెక్ట్గానే వచ్చింది. ఈసారి ఏం తప్పు జరగలేదు. సో త్వరగా మనం రెసిపీ చూసేద్దాము. ఫస్ట్ ప్రాన్స్ని కొంచెం పసుపు అండ్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. కరోనా వల్ల బయటికి వెళ్ళట్లేదు కదండి, ఇంటికి తెప్పిస్తే ప్రాన్స్ వాడు షేప్లో ఉంచకుండా ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి ఇచ్చారు తెలియక. సో షేప్ని చూసి ఏమనుకోకండి, బట్ స్టిల్ ప్రాన్సే చాలా టేస్టీగా ఉన్నాయి. షేప్ ఏదైతే ఉంది బొజ్జలోకి వెళ్ళిన తర్వాత అన్నీ ఒక్కటే కదా. సో బాయిల్ అయిపోయినాయి ప్రాన్స్. బాయిల్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా కొంచెం బాయిల్ అవ్వలేదు అనిపించి కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. ఈ టైంలో మనం ఉప్పు వేసేసుకుందాము. అండ్ కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్. ఇప్పటివరకు మనం నూనె వేయలేదు కదా, మనకి ఎంత నూనె పడుతుందో అంత ఆయిల్ వేసేసుకుందాం. నేనైతే అరౌండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసాను. కొంచెం ఎక్కువ అయింది, బట్ ఓకే. మీకు గుర్తుందా, స్టార్టింగ్లో మనం చికెన్ ఫ్రై రెసిపీ చేసాం, ఈజీ చికెన్ ఫ్రై అని చెప్పేసి. సేమ్ అదే రెసిపీ. నేను మీకు కావాలంటే ఐ కార్డ్లో కూడా ఇస్తాను ఆ రెసిపీ, అది కూడా వెళ్ళి ట్రై చేయండి. ఇది చాలా ఈజీ అండి, చాలా సింపుల్ రెసిపీ. సో ఇన్ కేస్ ఇంట్లో ప్రాన్స్ ఉంటే ఈ ఇగురు ట్రై చేయండి మిస్ అవ్వకుండా. ఇంకా ఇప్పుడు మనకి ప్రాన్స్ ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాయండి. ఫ్రై అవ్విన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకుందాము, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మనకి బ్రౌన్ అయిపోవాలి, బ్లాక్ కాదు, జస్ట్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మనం దీంట్లో మిగతా స్పైస్ పౌడర్స్ కూడా యాడ్ చేద్దాము. జీలకర్ర పొడి, ధనియా పౌడర్, గరం మసాలా, మిర్చి పౌడర్ అంటే కారం, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోండి. ఇవి ప్రాన్ పీసెస్కి పట్టడానికి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్లో మనకి అల్లం వెల్లుల్లిపాయ బేసిస్ మీద అండ్ ఈ స్పైస్ పౌడర్స్ బేసిస్ మీద గ్రేవీ వస్తుందండి. ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ కనిపిస్తుంది. నాకు కొంచెం గ్రేవీగా కావాలనుకున్నందుకు నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను క్వాంటిటీ. లాస్ట్లో మనం కొబ్బరి పౌడర్ వేసుకుందాం. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అయిపోయింది మనది ప్రాన్స్ ఇగురు రెడీ. సో ఈ ఈజీ అండ్ యమ్మీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ట్రై చేసి చెప్పండి బాగా వచ్చిందా లేదా, లేదంటే దీంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ మీ స్టైల్లో ఎలా చేస్తారో చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి మాకు. ఛానల్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం ఈ కర్రీ బేసిస్ మీదే నెక్స్ట్ వీడియోలో ఒక ప్రాన్ రైస్, ఫ్రైడ్ రైస్ లాగా నేను చేసి చూపిస్తాను, కొన్ని వెజిటేబుల్స్ అండ్ సేమ్ కర్రీ బేస్తో. సో అది కూడా చూసి ట్రై చేయండి, రైతాతో సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మళ్ళీ. బాయ్.